హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఒక 2 days బ్యాక్ క్యాస్ట్లకు సంబంధించి ఒక వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసుకోవడం జరిగింది. సో చాలామంది అయితే నేను వీడియోలో క్లారిటీగా చెప్పిన చాలామంది కొన్ని డౌట్స్ అయితే ఉండడం జరిగింది. నన్ను కామెంట్స్ రూపంలో అడిగారు. సో నేను వాళ్ళందరూ కామెంట్స్ని ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాళ్ళందరి డౌట్లు కూడా క్లియర్ అవుతాయి. ఈరోజు ఆ వీడియోకి వచ్చిన కామెంట్స్ మొత్తాన్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది టోటల్గా క్యాస్ట్కే సంబంధించే ఉంటుంది ఈ వీడియో మొత్తం. ఎవరు వీడియోని స్కిప్ చేయొద్దు. వీడియోని ఖచ్చితంగా ఫస్ట్ నుంచి ఎండ్ చూడండి. మీకు మళ్ళీ ఒకసారి అయితే క్లారిటీ అయితే వస్తుంది. చాలామందికి ఇంకా డౌట్ ఉంది, అందరు కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో దయచేసి ఎవరు వీడియో అయితే స్కిప్ చేయొద్దు, చూడండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చిన కామెంట్ ఏంటంటే ఓబీసీ హౌ మెనీ ఇయర్స్ అని అడిగాడు. మనకు ఓబీసీ ఎన్ని ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది అయితే అడగడం జరిగింది. సో ఒక్క నిమిషం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు వచ్చిన ఫస్ట్ కామెంట్ ఏంటంటే ఓబీసీ హౌ మెనీ ఇయర్స్ అని అడిగారు కదా. సో వాళ్ళకి చూసుకుంటే ఇక్కడ మనకి అడిగి చూస్తున్నారు కదా, ఓబీసీ క్రిమిలేయర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ యువర్. అంటే ఓబీసీ క్రిమిలేయర్ అయితే వాళ్ళు యువర్ కిందకి వెళ్తారు. సో వాళ్ళు ఓబీసీ కిందకి రారు. సో ఇక్కడ చూస్తున్నారు నాన్ క్రిమిలేయర్. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అంటే ఇక్కడ చూడండి, ఇష్యూస్ ఆఫ్ 1/4/2025 అక్కడి నుంచి మనకి నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యేలోపు అంటే మనకి ఏంటంటే 1 year వ్యాలిడిటీ. ఓబీసీ అనేది 1 year వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది. సో మనం నెక్స్ట్ కామెంట్ చూసుకుందాం. ఇక్కడ అడుగుతుంది ఏంటంటే అన్న ఓబీసీ సర్టిఫికేట్ 2 ఉన్నాయి కదా, దాంట్లో ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ కమ్యూనిటీ క్యాస్ట్ అని ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అని చిన్నగా లైన్ టైప్ చేసి ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏది అప్లై చేయాలన్నా కొంచెం చెప్పండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే మనకి బీసీఏ, బీసీబీ, బీసీసీ అని ఇది స్టేట్ లెవెల్ వరకు మాత్రమే ఇస్తారు. సెంట్రల్ లెవెల్ అంటే మన స్టేట్లో ఇచ్చే మీ సేవలోనే ఇస్తారు ఇది కూడా, కానీ దీన్ని సెంట్రల్ లెవెల్ అంటారు. సెంట్రల్ లెవెల్ కిందకి వచ్చేసరికి ఓబీసీ అని పిలుస్తారు. బీసీలో వచ్చే ప్రతి ఒక్క ఏ కానీ, బి కానీ, సి కానీ, డి కానీ ఈ కేటగిరీలన్నీ సెంట్రల్ లెవెల్కి వచ్చేసరికి ఓబీసీ అని పిలుస్తారు. సో మనకి మీ సేవలు ఇచ్చే ఓబీసీని ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ కాదు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే బ్రో నా దగ్గర 2 years బ్యాక్ ఎస్సీ సర్టిఫికేట్ ఉంది, అప్లోడ్ చేయవచ్చా? సో 2 years బ్యాక్ ఎస్సీ సర్టిఫికేట్ ఉంది, అప్లోడ్ చేయొచ్చు అంటే కంపల్సరీగా అప్లోడ్ చేయవచ్చు. ఎందుకంటే ఎస్సీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏంటంటే 1 time తీసుకుంటే అదే పర్మనెంట్. వీళ్ళకి మళ్ళీ సర్టిఫికేట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి తీసుకుంటే అదే పర్మనెంట్గా ఉంటుంది. ఒకవేళ మీది ఓల్డ్గా ఉంది అనుకుంటే రీఇష్యూడ్ సర్టిఫికేట్ అని ఉంటుంది. సో మళ్ళీ మనం ఈ సర్టిఫికేట్ నెంబర్ని వాళ్ళకి చెప్తే వాళ్ళు కొత్త డేట్లో మనకైతే సర్టిఫికేట్ అయితే ప్రింట్ ఇస్తారు. అప్పుడు మనకి న్యూ డేట్ అయితే వస్తుంది సర్టిఫికేట్ పైన. సో అంతేగాని అప్లికేషన్ నెంబర్ అయితే ఒక్కటే. సో ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. నెక్స్ట్ కామెంట్, హాయ్ అన్న, నాది ఓబీసీ బీసీసీ సర్టిఫికేట్ ఉంది, 2024లో ఇష్యూ చేశారు, అప్లై చేయొచ్చా? అప్లికేబుల్ అవుతుందా? లేదు బ్రో, మనకేంటంటే 2025 ఏప్రిల్ 1వ తారీఖునైతే తీసుకోవాల్సి ఉంటుంది. సో 1వ తారీఖు నుంచి తర్వాత మీరు ఎప్పుడు తీసుకున్నా సరే అది వ్యాలిడే. అంటే ఏప్రిల్ కంటే మీరు మార్చిలో కానీ ఫిబ్రవరిలో జనవరిలో అలా తీసుకుంటే అది వ్యాలిడ్ కాదు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే అన్న ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది, నేను అప్లై చేయవచ్చా లేదా ప్లీజ్ చెప్పండి. సో బ్రో మీరు ఎస్సీ సర్టిఫికేట్ ఉంది కాబట్టి మీరు అప్లై చేయవచ్చు, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. చెప్పాను కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పర్మనెంట్. ఒకవేళ డేట్ ఓల్డ్గా ఉందనుకుంటే ఈ సేమ్ అప్లికేషన్ నెంబర్ చెప్తే మళ్ళీ మీకు రీఇష్యూడ్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. బ్రో స్టేట్ది అప్లోడ్ చేయాలా లేదా సెంట్రల్ది అప్లోడ్ చేయాలా? బ్రో సెంట్రల్దే ఓబీసీ అప్లోడ్ చేయాలి. ఓబీసీ అంటే సెంట్రల్ ఎవరు, మనకి స్టేట్లోనే మీ సేవల్లో కానీ సచివాలయంలో కానీ ఓబీసీ అనేది ఇస్తారు.
మనకి పోతే ఇంకోటి ఏంటంటే మనకి రైల్వే ఫార్మేట్ ఇచ్చిన మాన్యువల్ ఫార్మేట్ ఇచ్చింది కదా, సో ఆ మాన్యువల్ ఫార్మేట్ అనేది మనం డీవీ టైంలో తీసుకెళ్ళాలి. ప్రజెంట్ అప్లికేషన్లో మాన్యువల్ ఫార్మేట్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ లేదు. ఎందుకంటే మనకి మాన్యువల్ ఫార్మేట్ మీద అప్లికేషన్ నెంబర్ అయితే ఉండదు కాబట్టి మనం మీ సేవలో లేదా సచివాలయంలో తీసుకున్న ఓబీసీ సర్టిఫికేట్ మాత్రమే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సేమ్ ఎస్టీ సర్టిఫికేట్ ఉంది, మాన్యువల్లీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలో లేదో ఆన్లైన్లో తీసుకున్న సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలా. సో ఇది చూసుకున్నట్లయితే మాన్యువల్ అయితే చెప్పాను కదా, మాన్యువల్ అనేది మనం అప్లోడ్ చేయడానికి కుదరదు, ఎందుకంటే అప్లికేషన్ నెంబర్ ఉండదు. కాబట్టి మనం మీ సేవలో తీసుకున్న లేదా సచివాలయంలో తీసుకున్న సర్టిఫికేట్ మాత్రమే ఆ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, అది మాత్రమే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆర్ఆర్బి గ్రూప్ డి 9/25 నోటిఫికేషన్ అప్లై చేసినప్పుడు ఢిల్లీ జోన్ లిస్ట్లో చూపించట్లేదు సార్, బట్ నోటిఫికేషన్లో ఢిల్లీ జోన్ అని ఉంది. సో ఇతను చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లో ఢిల్లీ జోన్ అని ఉంది, దానికి సంబంధించి అప్లికేషన్లో అయితే లేదు అని అంటున్నారు. సో దీనికి సంబంధించి నేను జోన్స్ ఇది చెప్పేటప్పుడు ఆ వీడియోలో అయితే దీనికి సంబంధించి చెప్తాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్రదర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కానీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ లేదు, ఏమైనా ప్రాబ్లం అవుతుందా? బ్రో అసలు ఇన్కమ్ సర్టిఫికేట్తో మీరు అప్లికేషన్ ఎలా పెడతారు నాకు అర్థం కాలేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మన ఇన్కమ్కి సంబంధించింది, క్యాస్ట్కి సంబంధించింది కాదు. కాబట్టి మీరు క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. మీరు ఏదైతే అది ఓబీసీ అంటే నాన్ క్రిమిలేయర్ అని అడుగుతున్నారు కాబట్టి మీరు ఓబీసీ క్యాండిడేట్ అయి ఉంటారు. సో మీరు కంపల్సరీగా ఓబీసీ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సార్ స్టేట్ ఫార్మేట్ అండ్ సెంట్రల్ ఫార్మేట్ ఎలా తెలుస్తుంది, తేడా ఏంటి? స్టేట్ ఫార్మేట్ అంటే ఫస్ట్లో చెప్పాను కదా వీడియోలో, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఈ విధంగా ఉండి ఇంటిగ్రేటెడ్ అని ఉంటే అది స్టేట్ కిందకు వస్తుంది. సెంట్రల్ లెవెల్ కిందకి రావాలంటే ఓబీసీ అని ఉంటుంది, నాన్ క్రిమీ లేయర్ అని ఉంటుంది, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ అని ఉంటుంది. సో అది మీకు వర్తబుల్ అవుతుంది. సో మీరు దాన్ని మీ సేవలో కానీ సచివాలయంలో కానీ తీసుకోవచ్చు. ఫస్ట్ టైం అప్లై చేశాను కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ లేదన్నా, అది క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయాలి చెప్పు ప్లీజ్ అన్న, మాది ఓబీసీ. సో ఏం లేదు, మీరు మీ సేవకు కానీ సచివాలయం కానీ వెళ్ళండి, ఓబీసీ సర్టిఫికేట్కి అప్లై చేయాలని అడిగితే వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. సో వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ మీరు ఇచ్చారంటే వాళ్ళు ఓబీసీకి అయితే మీకు అప్లోడ్ చేస్తారు. మీ ఇన్కమ్ బట్టి మీకు క్రిమీ లేయరా నాన్ క్రిమీ లేయర్ అనే సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఓబీసీ సర్టిఫికేట్ మీన్స్ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్. అవును, ఓబీసీ అనేది నాన్ క్రిమీ లేయర్ ఉంది, క్రిమీ లేయర్ ఉంది, కానీ క్రిమీ లేయర్ అయితే మాత్రం వాళ్ళు యువర్ కిందకి వెళ్ళిపోతారు. సో మెయిన్ ఓబీసీ అనేది నాన్ క్రిమీ లేయర్ కిందకి రిజర్వేషన్ కొరకు మాత్రమే. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లైలో ఓబీసీ అప్లోడ్ చేయాలా? ఇప్పుడు అప్లై టైం స్టేట్ అండ్ సెంట్రల్ ఏదైనా పర్లేదా? సో బ్రో ఇక్కడ మీరు అడుగుతుంది ఏంటంటే స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఏదైనా అప్లికేషన్ చేసే టైంలో పని లేదంటే లేదు, మీరు ఓన్లీ సెంట్రల్ మాత్రమే అప్లోడ్ చేయాలి. సెంట్రల్ జాబ్స్ కాబట్టి రైల్వే అనేది మీరు సెంట్రల్ ఫార్మేట్ అంటే ఓబీసీ మాత్రమే అప్లోడ్ చేయాలి. స్టేట్లో ఉండే ఇంటిగ్రేటెడ్ అప్లోడ్ చేయడానికి కుదరదు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సెంట్రల్ ఫార్మేట్లో అప్లికేషన్ నెంబర్ రిజిస్టర్ నెంబర్ ఉండదుగా, ఇప్పుడు ఎలా? సో మీరు సెంట్రల్ ఫార్మేట్ అంటే రైల్వే ఫార్మేట్ గురించి చెప్తున్నారు. సెంట్రల్ ఫార్మేట్ అంటే రైల్వే ఫార్మేట్ కాదు, మనకి మన స్టేట్లోనే మన విలేజ్లో ఇచ్చే ఓబీసీ సర్టిఫికేటే, దాని మీద అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. సో మీరు తప్పకుండా అప్లికేషన్ నెంబరే యూజ్ చేయాలి బ్రో. CCAA అప్లికేషన్ ప్రాసెస్ బ్రో. సో నేను అప్లికేషన్ ప్రాసెస్ అనేది చెప్తాను బ్రో, నెక్స్ట్ వీడియోలో అది కూడా చెప్తాను. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళకి ఉంటుందా, తీసుకోవాలా? సో బ్రో ఇది వచ్చేసరికి ఓబీసీ వాళ్ళకి మాత్రమే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఉంటుంది, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అనేది ఉండదు. అలా ఈడబ్ల్యూఎస్ గురించి చెప్పలేదు. ఒకటి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి సంబంధించి ఇది ఏంటంటే యూఆర్ కిందకే వస్తుంది కాబట్టి వీళ్ళకి కూడా సేమ్ ఓబీసీ లాగే ఉంటుంది. సేమ్ డేట్ ఇది కూడా 1 year వ్యాలిడిటీ. ఇక్కడ చూస్తున్నారు కదా 1/4/2025, 2/3/2026 అంటే వీళ్ళకి కూడా 1 year వ్యాలిడిటీ. సేమ్ వీళ్ళకి కూడా ఇంతే, సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, క్యాస్ట్ ఎవరు ఇష్యూ చేశారు తహసీల్దార్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే డేట్ ఆఫ్ ఇష్యూ సేమ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఓబీసీ లాగే ఉంటుంది. సో వీళ్ళు కూడా సేమ్ ఓబీసీ లాగే సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. అన్న నువ్వు చెప్పిన సర్టిఫికేట్ ఓబీసీ సర్టిఫికేట్ నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఇవ్వలేదు, ఓబీసీ నాన్కి NCL ఇచ్చాడు, నేను అదే చేపించాను.
మీరు ఏంటంటే ఇప్పుడు కొత్తగా రూల్ వచ్చింది కదా, ఆ రూలు వాళ్ళు ఒక ఫామ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ ఫామ్సే మీరు చేయించాలి. నోటిఫికేషన్లో ఇచ్చిన యానెక్సల్ ఫామ్స్ అయితే కాదు, కొత్తగా వచ్చిన ఫార్మేట్ ఫామ్స్ అనేది మీరు మాన్యువల్గా చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఓబీసీ క్యాస్ట్కి సంబంధించి మనకి ప్రీవియస్ పెట్టిన వీడియోస్లో వచ్చిన కామెంట్స్. సో ఎవరైనా సరే ఈ వీడియోతో ఇంక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకేసారి రాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ మెసేజ్ అయితే పెడతాను. ఇంకా వీడియో అయితే ఈ క్యాస్ట్కి సంబంధించిన దాని మీద మళ్ళీ రిపీట్ అయితే చేయలేము. సో మీరైతే కంపల్సరీగా వీడియో అయితే క్లారిటీగా వినండి, వింటే మీకు క్లారిటీగా అర్థమైద్ది, మళ్ళీ డౌట్స్ రావు. నేను దీంట్లో అన్ని క్యాస్ట్కి సంబంధించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మా యొక్క అప్డేటు. మరొక అప్డేట్తో మళ్ళీ వస్తున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.